హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం స్వీట్ సేమియా పాయసం చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అది ముస్లిమ్స్ రంజాన్కి ప్రిపేర్ చేసుకునే స్పెషల్ స్టైల్లో. మీరు ఈ ఛానల్కి న్యూ వ్యూవర్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ దాంతోపాటు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో ఇప్పుడు ప్రాసెస్లోకి ఎంటర్ అవుదాం. ముందుగా డ్రై ఫ్రూట్స్ని తీసుకోండి. ఫస్ట్ బాదాంని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి. తర్వాత జీడిపప్పుని కూడా అదే విధంగా కట్ చేసుకోండి. అదేవిధంగా డ్రై డేట్స్ని కూడా కట్ చేసుకొని పెట్టుకోండి అండ్ కొద్దిగా కిష్మిష్ని కూడా తీసుకోండి. ఇంకా వాటర్ మెలన్ అండ్ దోసకాయ లేదా మస్క్ మెలన్ సీడ్స్ అండ్ చిరోంజి విత్తనాలని కూడా తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టండి. అది హీట్ అయ్యాక అందులోకి 5 to 6 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసి దాన్ని హీట్ అవ్వనివ్వండి. సో అది హీట్ అయ్యాక అందులోకి ఫస్ట్ మనం తీసుకున్న డ్రై డేట్స్ని వేసుకోండి. సో ఆ డ్రై డేట్స్ అనేవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియోలో నేను ఏ ఆర్డర్లో అయితే డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేస్తున్నానో మీరు అదే ఆర్డర్లో ఫ్రై చేసుకోండి. బికాజ్ నేను ఇక్కడ ప్రతి ఒక్క డ్రై ఫ్రూట్ యొక్క ఫ్రైయింగ్ టైంని బట్టి ఫ్రై చేస్తున్నాను. సో చూడండి, ఫస్ట్ డ్రై డేట్స్ని ఫ్రై చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న బాదం పప్పుని వేసుకోండి. సో ఇప్పుడు ఈ బాదం పప్పుని 1 minute వరకు లైట్గా ఫ్రై చేసి ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న జీడిపప్పు అండ్ కిష్మిష్ని వేసి 2 minutes వరకు ఫ్రై చేయండి. సో చూడండి, ఈ విధంగా దాని యొక్క కలర్ చేంజ్ అయ్యి కిష్మిష్ అనేవి కాస్త లావ్ అయ్యేంత వరకు ఫ్రై చేసి ఇప్పుడు అందులోకి మనం తీసుకున్న మస్క్ మెలన్, వాటర్ మెలన్ సీడ్స్ అండ్ చిరోంజి విత్తనాలని కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకోండి. సో చూడండి, ఇలా అన్నిటినీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అందులో నుంచి 3/4 పార్ట్ అనేది పక్కన ప్లేట్లోకి తీసుకోండి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఈ డ్రై ఫ్రూట్స్ యొక్క క్రంచీనెస్ అనేది అలానే ఉంటుంది. సో ఇప్పుడు అదే ప్యాన్లోకి కాస్త వాటర్ని యాడ్ చేసుకోండి. సో ఎందుకు అంటే మనం వేసుకున్న సేమియా అనేది ఇప్పుడు వేయబోతున్న సేమియాస్ అనేవి కుక్ అవ్వడానికి కోసం ఈ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాము. మీరు కావాలంటే మిల్క్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ అందులోకి షుగర్ వేసాక అది పగిలే ఛాన్సెస్ ఉండొచ్చు. సో నేను ఇక్కడ కాస్త వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 4 లేదా 5 యాలకుల్ని తీసుకొని క్రష్ చేసి ఇందులోకి వేసుకోండి. ఇప్పుడు వాటర్ని కాస్త బాయిల్ అవ్వనివ్వండి. సో మనం ఇందులోకి యూస్ చేసే సేమియాలు అనేవి ఇవేనండి. మీరు కావాలంటే నార్మల్ వెర్మిసెల్లి కూడా యూస్ చేయొచ్చు, బట్ ఇక్కడ ముస్లిమ్స్ రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా టైప్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి నేను ఈ సేమియాలని యూస్ చేస్తున్నాను. ఇవి మీకు నార్మల్ కిరాణా షాప్స్ లేదా సూపర్ మార్కెట్స్లో ఈజీగా దొరికిపోతాయి. ఇప్పుడు వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు వీటిని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి షుగర్ని యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో చూడండి, ఇందులోకి షుగర్ అనేది యాడ్ చేస్తున్నాము. ఎంత షుగర్ యాడ్ చేయాలి అంటే, సో మనం తీసుకున్న సేమియాలని బట్టి ఈ సైజ్ గ్లాస్తో 5 glasses షుగర్ని యాడ్ చేసుకోండి. మీరు కంప్లీట్ షుగర్ కాకుండా హాఫ్ షుగర్ అండ్ హాఫ్ కండెన్స్డ్ మిల్క్ లేదా మిల్క్ మేడ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇందులోకి పచ్చి కొవ్వాని కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అనేది ఇంకా సూపర్గా ఉంటుంది. సో చూడండి, షుగర్ అనేది కంప్లీట్గా మెల్ట్ అయ్యేంత వరకు దాన్ని బాగా కుక్ చేసుకొని చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉన్నంత వరకు కుక్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీన్ని చల్లారనివ్వండి. సో ఇప్పుడు సైడ్లో 2 or 2.5 ప్యాకెట్స్ మిల్క్ అనేది అసలు వాటర్ అనేది వేయకుండా బాయిల్ చేసి చల్లార్చుకోండి. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, సో సేమియా అనేది చల్లారని ఇవ్వడానికి పక్కన పెట్టాం కదా. సో ఇప్పుడు ఈ సేమియా అనేది చల్లారాక చూడండి ఇలా థిక్గా చేంజ్ అయిపోతాయి. సో ఇప్పుడు దీంట్లో ఏం చేస్తారంటే, మనం చల్లార్చి పెట్టుకున్న మిల్క్ని యాడ్ చేసి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో అడ్జస్ట్ చేసుకోవాలి. సో వీటిని తాగే విధంగా ఉండే కన్సిస్టెన్సీలో అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకు అంటే షీర్ కుర్మా అనేది మరీ థిక్గా ఉండదు. సో ఇప్పుడు పక్కన తీసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అనేవి. సో ఇప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోకి మిక్స్ చేసేసుకొని
సర్వ్ చేసేసుకోవడమేనండి. సో చూడండి, ఎంతో టేస్టీ అయిన స్వీట్ సేమియా పాయసం అనేది ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. దీని టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశాక పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.